ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. అబ్రామా, భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. యువతికాల సమయంలోని దేవుడు మన పేరు పెట్టి పిలిచేవాడు. ఆనాడు అబ్రహాంని పేరు పెట్టి పిలిచి, అబ్రహాం అప్పటికే చాలా భయాంతో ఉన్నాడు. తన జీవితం ఏమవుతుందో అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు తన రమ్మని చెప్పిన తర్వాత మారు మాట్లాడకుండా దేవుని వెంట నడిచాడు, వచ్చేసాడు. తన సొంత వారిని అందరూ విడిచిపెట్టి, తన ఇంటి వారిని విడిచిపెట్టి, తన పేరు ప్రఖ్యాతులన్నీ విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు వెళ్ళాడు. నిశ్చయంతో ఆయన వెళ్ళాడు. అయితే దేవుడు పేరు పెట్టి పిలిచేవాడు. ఈ ఉదయకాల సమయంలోని నీ పేరు ఆయనకు తెలుసు. ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. నీ పేరు కూడా పిలిచి ఆయన చెప్తున్నాడు, భయపడకు. నువ్వే పరిస్థితిలో ఉండి భయపడుతున్నావో, ఏ స్థితిలో బట్టి భయపడుతున్నావో, ఏ పరిస్థితులు బట్టి భయపడుతున్నావో, ఏ సమస్యలు బట్టి భయపడుతున్నావో, దేవాతి దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను నీ పక్షాన ఉన్నానని చెప్తున్నాడు. ఆయన నీ కేడంతో ఉన్నానని చెప్తున్నాడు. నీ బహుమానాన్ని ఆయన అత్యధికంగా చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే ఉదయకాల సమయంలోని నువ్వు పడుతున్న కష్టము ఎవరు చూడటం లేదు, నేను పెడుతున్న ప్రయాసం ఎవరు చూడటం లేదు, నేను చేస్తున్న పని ఎవరు చూడటం లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ పరిస్థితులు చూస్తున్నాడు, నీ స్థితిగతులు చూస్తున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అత్యధికమైన బహుమానం ఇచ్చి నేను దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలోని నువ్వే సమస్యలో ఉన్నప్పటికీ భయపడద్దు, ఏ కష్టంలో ఉన్నప్పటికీ భయపడద్దు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. పేరు పెట్టి పిలిచి భిన్నంగా ఒక్క దినమైన కాకమునిపై నిన్ను ఎరిగిన దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలని, నీకు కేడంగా ఉండాలని, నీకు నీ అవసరాలు తీర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నామండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మా తల్లిదండ్రులే అప్పుడప్పుడు మా పేర్లు మర్చిపోతూ ఉంటారు, మా వారే మా పేర్లు మర్చిపోతూ ఉంటారు అయ్యా. కానీ మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు వేనందు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో అబ్రహాం ద్వారా మాతో మీరు మాట్లాడారు. అట్రీతిగానే ప్రభా మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా భయాలన్నింటి నుండి విడుదలిచ్చి మీ కృప చూపించి మమ్మల్ని మీ చిత్త ప్రకారంగా, మీ ఇష్ట ప్రకారంగా నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ, మీ చిత్తం నెరవేర్చి నా అత్యధికమైన బహుమానాలు పొందుకునే భాగ్యం దయచేవలసిందిగా వేడుకుంటూ నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.